హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి బాస్మతి పలావ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్పైసెస్, పలావ్ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం స్టార్ట్ చేద్దాం. సో దానికోసం మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకొని, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అంటే లవంగ, పట్ట, ఎలాచి, స్టార్, అనాస పువ్వు అవన్నీ. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత సో మనం వేసుకున్న స్పైసెస్ అండ్ కొత్తిమీర అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అయిన తర్వాత మనం వేడి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఎసరు తొందరగా వస్తుంది వేడి వాటర్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు కొలత ఎట్లా అంటే, మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. అదే కొలత. ఒకవేళ మీరు కొత్త రైస్ కానీ వేసుకుంటే 1కి 1, పాతదైతే 1కి 1.5. సో మనం ఎసరు వేసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది సప్పగా ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఎసరును తెరలకాగనియాలి, బాగా మరగనివ్వాలి. సో ఇలా ఎసరు తెరలకాగిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని, చోక్ చేసుకున్న రైస్ని దాంట్లో వేయాలి. సో మనం రైస్ వేసుకున్న తర్వాత నీట్గా కలబెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టుకొని మూత వేసుకోవాలి. సో మధ్యలో మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవ్వాలి కదా, అందుకని కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్లీ మన పలావ్ రైస్ రెడీ అయిపోయింది. సో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. దీంతో చికెన్లోకి కానీ మటన్లోకి కానీ భలే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లనే కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే మేము నెక్స్ట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.